Hello, how are you? I'm good, sir. Hope everything is going well on your channel. Thank you, sir. యూట్యూబ్ ఛానల్ అక్షయ్ది నేను లాగేసుకున్నాను. Hello guys, welcome to Roehampton University. Hello guys, welcome to Roehampton University. May I have your attention, please? Hi guys, ప్రతిసారి దీనేంటి ఏమిట్రా? welcome back to my channel. ఈరోజు యూనివర్సిటీ వ్లాగ్ చేస్తున్నాం. మధు విడిపోయి మార్నింగే రెడీ అయినాం. మార్నింగ్ అంటే 7:30 అట్లా 7:30 రెడీ అయ్యి మంచిగా టిక్టాక్ రెడీ అయిపోతున్నాం కాలేజ్కి. డిస్టిక్ లైన్ ఏరియాలు ఉంటే మాత్రం మీరు పట్నీ బ్రిడ్జ్కి అయితే రావాలి. అంటే లైక్ ఈస్ట్ డ్యామ్, లాస్ట్ మైలాండ్, ఇంకేంది మన డాగనం, ఇక ఏ ఏరియాలు ఉన్నా కానీ పట్నీ బ్రిడ్జ్కి అయితే రావాలి. పట్నీ బ్రిడ్జ్కి వచ్చి ఇక్కడ 265 ఉంటుంది. 265 బస్ ఎక్కి డైరెక్ట్ యూనివర్సిటీ ముందరనే దింపుతుంది. మనం ఆ బస్ కోసమే వెయిటింగ్ అనమాట. ఇప్పుడు బస్ స్టాప్లోకి వచ్చేస్తుంది బస్సు మెల్లగా. ఇదే బస్ అనమాట, పట్నీ బ్రిడ్జ్ 265. ఇప్పుడు చేంజ్ అవుతుంది, అది టాల్వర్త్ అనమాట ఆ బస్ అనమాట. ఏ రోజు టైంకి వచ్చిన పాపన పోదు ఇది. చెప్పిన టైంకి సరిగ్గా ఒక 10-15 మినిట్స్ 20 మినిట్స్ లేట్ వస్తుంది అనమాట. అట్లా ఉంటుంది ఈ బస్తో. వాడు ఎందుకు పెట్టుకున్నా కూడా నాకు ఇప్పటికీ తెలియదు ఈ బస్సు కాలేజ్కి. కూడా మనం అంతా మా వాళ్ళు వీళ్ళంతా మా కాలేజ్ వాళ్ళే. ఇది మేము ఇంతమందిలో పైకి ఎక్కి ఆడ కార్డు ట్యాప్ చేసి పోవాలన్నమాట. స్టోరీ మనకు ఆడ ఒకవేళ బస్సు మిస్ అయితే ఇటుదాకా నడుచుకుంటూ రావాలి. ఇంకో స్టేషన్ ఇది, ఆ స్టేషన్లోకి వచ్చి రావాలన్నమాట. ఇది కూడా సగం మన గుడారమే ఉంటుంది. బస్సు అయితే ఫుల్ రష్లో ఉంది, మస్తు మంది ఉన్నారు. అంతా మా వాళ్ళే వీళ్ళంతా, మొత్తం మా వాళ్ళే. ఇదే పట్నీ బ్రిడ్జ్. మన కాలేజ్ అన్నమాట. ఏమో కూడా కేరళ నుంచి. ఏదో చెప్పరా, ఏమైందిరా? చెప్పరా, మళ్ళీ మనం ఫేమస్ అవుతాం. అది అవసరం. అది ఫేమస్ కావాలరా నువ్వు. సడన్ బ్రేక్లు ఉంటాయి అన్నమాట బస్సులో. జాగ్రత్తగా కొత్తగా వచ్చిన వాళ్ళు జాగ్రత్తగా అన్నీ పట్టుకోవాలి, చేతుల హ్యాండిల్స్, లేకపోతే కింద పడిపోతారు అనమాట. అందరు రైడర్స్ ఉంటారు ఇక్కడ. అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. బాన్స్ స్టేషన్ ఇక్కడ నుంచి కూడా రావచ్చు అనమాట కాలేజ్కి. బాన్స్లో స్టేషన్లో దిగితే నేషనల్ రైల్స్ ఉంటుంది, అక్కడ ఎక్కి అక్కడ దిగి కాలేజ్ వరకు నడుచుకుంటూ పోవాలన్నమాట. ఒక 10 మినిట్స్ వాక్. తప్పైతే వచ్చింది మనది రోయంటంది. ఇలా దిగాలి నెక్స్ట్. ఇక బస్ అయితే దిగుతున్నాం అనమాట సక్సెస్ఫుల్గా. ఇదే మన కాలేజ్ ఎంట్రన్స్ అనమాట. చూడు గుడారం, చూడండి గుడారం గుడారం గుడారం, పెద్ద గుడారం అంతా మన వాళ్ళే. ఇలా ఉంటుంది ఎంట్రన్స్. సౌత్ ల్యాండ్స్ గేట్. ఇది క్వీన్స్ బిల్డింగ్. ఎంట్రన్స్ అక్కడ ఉంది కదా, స్మోకింగ్ రైడ్లకి ఇది స్మోకింగ్ ఏరియా అన్నమాట. ఇవన్నీ చెట్లు. కాలేజ్ బాగానే ఉంటుంది కానీ బాగుండదు. అదే మ్యాజిక్. హాయ్, మన గ్రూపే, మన క్లాసే. Doing very good job. Like, subscribe and share. See our university. ఇది మన యూనివర్సిటీ ఎంట్రన్స్. ఇవి పబ్లిక్ టాయిలెట్స్, మన టాయిలెట్స్ ఇవి యూనివర్సల్. మనోడే అనమాట. ఏం పేరు? Gopi. గోపి, కృష్ణ, గోపి. హాయ్ హాయ్. ఏ ఊరు? ఏ ఊరు? మన యూనివర్సిటీ ఇప్పుడు కూడా మనోడే, మన క్లాసే. ఇప్పుడు మన క్లాస్ ఏది ఇప్పుడు ఇంతకీ? Supply. రూమ్ నెంబర్ తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. 142 రూమ్ అది. క్లాస్ నెంబర్లు అన్నీ. ఇప్పుడు బ్లాగ్ అప్లోడ్ చేసిన తర్వాత బ్లాక్ షర్ట్ స్వెట్ షర్ట్ అతని నెంబర్ పెట్టాను అడగాలి జనాలు. సార్ ఏంటి సార్ అది? షర్ట్ స్వెట్ షర్ట్ అతని నెంబర్ పెట్టాను అడగాలి జనాలు. బాబు బయలుదేరు, ఇంటికెళ్ళి
ఏసి చేసుకుని పడుకో వెళ్ళు. ఇది మన రూమ్. ఇట్లా దీని ముందర స్క్రీన్లు ఉంటాయి, అలా చూసుకోవాలి క్లాస్ అయితే. క్లాస్ ఏం పేరు Yeah, how are you? గుడ్ గుడ్. Nice to meet you. Where are you from? From Mumbai, Maharashtra. Maharashtra. Yeah. Say love from Mumbai. I do. Everyone loves the Mumbai. Mumbai is very beautiful. I love Mumbai. You should visit. Yeah, I visited You already. should stay. It is very good. బ్రేక్ వచ్చింది, బ్రేక్లో బయట వచ్చి కూర్చున్నాం ఇట్లా. ఏం పేరు బ్రో? Ganesh. మన కాలేజే, అందరం మనోళ్ళే. మన కాలేజ్ కాబట్టి ఇక్కడ కూర్చుంటాడు రా, బయట అయితే ఎడుకుంటున్నా. ఎవరు చూడలేదు కదా, కోళ్ళ పందాలు చూసినట్టు చూస్తున్నారు బాబా. ఇప్పుడు మనోడు ఎక్కువ తప్పులు చేస్తూ ఉంటాడు, క్షమించి వదిలేసేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. క్లాస్లో పోడు పడలేకపోతున్నాం. బోర్ కొడుతుంది, ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది, కాలేజ్కి వస్తే కాలేజ్ కూడా బోర్ కొడుతుంది. సందేహం లేదు ఆ అందాల నవ్వే ఈ సందళ్ళు తెచ్చింది. హాయ్ ఫ్రెండ్స్. A few moments later. హాయ్ గైస్, ఇది యూట్యూబ్ ఛానల్ అక్షయ్ది, నేను లాగేసుకున్నాను. తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్. ఈ రోజు నుంచి నేనే వ్లాగ్స్ చేస్తా. ప్లీజ్ టు షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. యూ కెన్ సీ అవర్ కాలేజ్. లాగేసుకుంది గాయస్ నా దగ్గర నుంచి. మాకు ఈరోజు క్లాసు ఓకే, ఇలా పెట్టచ్చుగా నువ్వు. నేను ఇలా బుక్ అయిపోతాను, కల్లో కూడా ఆడుకోలేదు. ఓకే, ఈరోజు క్లాసు లేదు మాకు, 1 అవర్లో అయిపోయింది, బయటకు వచ్చేసాం. చెప్పిందే చెప్తున్నా, సోది పర్లేదు వినండి. కొంటే చూపుతో నీ కొంటే చూపు. నేను అప్పుడప్పుడు వస్తూ ఉంటా, నేను అబద్ధం చెప్పా ఇందాక, ఛానల్ నాది కాదు, అప్పుడప్పుడు వస్తూ ఉంటా. కానీ అక్షయ్కి వీడియో ఎక్కువ క్రేజ్ రావాలని కోరుకుంటున్నా. మీరు ఏదో ఒకటి చేయండి, షేర్ చేయండి. బాయ్ గైస్. Hello. Please subscribe. Okay. His YouTube video. థ్యాంక్ యూ సో మచ్. Okay. No worries. Bye bye. బాయ్ బాయ్. వీడియో వచ్చేసింది మొత్తానికి 7 నుంచి. గ్రాంతరవాసి కప్పలు Friends, no. ఈ చూడు కొడుకులు వ్లాగులు రారంటే ఒక్కడు కూడా వస్తలేడు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఎలా ఉన్నా? చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. నిద్ర లేదు ఫ్రెండ్స్, కానీ కాలేజ్కి వచ్చి పడుకుంటున్నాం ఫ్రెండ్స్. మన ముఖం అట్లనే అనిపిస్తుంది. పార్ట్ టైంకి వెళ్తున్నారు ఫ్రెండ్స్. బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకున్నాడు, పార్ట్ టైంకి వెళ్తున్నాడు. ఇండియాలో బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకుంటే స్టైల్, ఇక్కడ పార్ట్ టైం చేస్తే బ్లాక్ అండ్ బ్లాక్ షూస్ అన్ని బ్లాక్, మొత్తం ఫుల్ బ్లాక్ అయితే పార్ట్ టైం అనమాట. అదే స్టోరీ ఇక్కడ. వాడికి ఒకళ్ళు ప్రపోజ్ చేశారు, యాక్సెప్ట్ చేశాడు మా వాడు. నవ్వు కాలేజ్ ఎంట్రీ అనమాట. మనం డైరెక్ట్ ముందుకు వెళ్ళగానే ఆటోమేటిక్గా డోర్స్ ఓపెన్ అవుతాయి. ఇలా ఓపెన్ అవుతాయి, ఇలా బయటకు రాగానే మళ్ళీ క్లోజ్ అయిపోతాయి. ఎదగడానికి చాలా తంటాలు పడుతున్నా. మా వాడు ఒకరిని పిలుస్తున్నా, వాడు లోపల పోయింది లైబ్రరీకి. వాడు రాగానే వీడియో కంటెంట్ తీయాలన్నమాట. ఇంకోటి, ఇది మా కాలేజ్, ఇది అంత గ్రౌండ్. ఇది చిన్న చెరువు లాంటిది అనమాట. ఈ చెరువు, ఈ చెట్లు చూసే మన వాళ్ళందరం మోసపోతాం. చాలా బాగుంది కాలేజ్ అని. ఇది చెట్టు. ఏంటి మమ్మీ ఎవడు? ఇదంతా మనకు బ్రేక్ టైంలో, నార్మల్ టైంలో వచ్చి మంచి కూర్చొని టైంపాస్ చేయొచ్చు. ఇక్కడ చిల్లు కొట్టవచ్చు ఈ ఏరియాలో అంతా. అక్కడ బెంచెస్, అది చూపి ఒకసారి. బెంచెస్ ఉన్నాయి, అక్కడ బెంచెస్ ఉన్నాయి. ఆ బెంచ్లో కూడా కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు టైంపాస్కి. ఈ చెరువులో హంసలు ఉంటాయి,
మన చిన్న చిన్న పక్షులు లాంటివి ఉంటాయి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ టైఫిల్ తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు సన్నాసి. ఇదంతా లైబ్రరీ అనమాట. మనకి వెనకాల మొత్తం లైబ్రరీ. లండన్లోనే ఒక పెద్ద లైబ్రరీ అనమాట ఈ కాలేజ్లోనే. ఈ గ్రీనరీ, ఈ మంచి చెట్లు, దీనికోసం కాలేజ్ మంచిగానే ఉంటుంది. 10/10 ఇవ్వచ్చు నేచర్ అయితే. కానీ కాలేజ్ అంటే మన క్లాసెస్ దాన్ని బట్టి చూసుకుంటే మాత్రం కొంచెం బాగానే ఉంటుంది. అది కూడా ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? కాకపోతే ఇక అదేంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. నీకు ఇంకో వ్లాగ్లో చెప్తాను నేను కాలేజ్ అసలు ఏంది, ఎట్లుంటుంది, ఏం కదా అని. ఇది జస్ట్ టూర్ లాగా, కాలేజ్ వ్లాగ్ లాగా అనమాట. ఇది హంగామా వేస్తున్న కాలేజ్ మొత్తంలా వ్లాగ్ అని చెప్పి ఎవరెవరినో దారిలో పెట్టాలి అందరూ అడుగుతున్నా వీడియోలు ఉంటారా అని చెప్పి. సాహసం అనే చెప్పాలి. వెల్కమ్ బ్యాక్ గాయ్స్. మా కాలేజ్ లైబ్రరీకి అయితే పోతున్నాం మెల్లగా. బుక్స్ ఉంటాయి లోపల పోతే పిచ్చెక్కిపోతుంది, అట్లా ఉంటుంది. అసలు ఎట్లా పెట్టారేమో మన బుక్స్. ఇది ఇంకో బిల్డింగ్, కెరియర్స్ బిల్డింగ్ అనమాట. మనకు కూడా తెలియదు, పోయి రిజిస్టర్ అయిన ఒకసారి. కాకపోతే జాబ్స్ గురించి, ప్లేస్మెంట్స్ గురించి ఏమైనా కావాలంటే దీంట్లో పోవాలి. అంటే వాళ్ళు ఏం చేస్తారో మనకు కూడా తెలియదు. హ్యాండ్ షేక్ అని ఉంటుంది ఒక పోర్టల్, ఆ పోర్టల్లో పోయి రిజిస్టర్ కావాలన్నమాట. దీంట్లో రిజిస్టర్ అయ్యి అపాయింట్మెంట్ తీసుకుంటే మనకు లైక్ ఎట్లా అంటే సపోర్ట్ చేస్తారు. రెజ్యూమ్ ఎట్లా ప్రిపేర్ చేయాలి, ఎలా ఉండాలి, రెజ్యూమ్ జాబ్స్ ఎట్లా వస్తాయని చెప్పేసి. ఇది అదనమాట. ఇదే అనమాట ఎంట్రన్స్. నార్మల్గా అయితే ఇది ఉంది కదా, ఇది ఇందులోంచి వెళ్ళాల్సి ఉంటుంది. బట్ ఇది సర్వీస్ లేదంట ప్రజెంట్, అందుకని ఇట్లా అనుకుంటున్నాము. ఇట్లా వెళ్ళాలి. ఏదైనా సపోర్ట్ రిలేటెడ్ అంటే మనకు నెక్స్ట్ ఉంటుంది ఇక్కడ సైడ్. నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళాలి ఏమన్నా సపోర్ట్ గురించి కాలేజ్ది. ఇది ఎంట్రీ. మన ఐడి కార్డ్ ట్యాప్ చేయాలి. ట్యాప్ చేయగానే ఓపెన్ అయిపోతుంది. సో ఇది నార్మల్గా కూర్చోవచ్చు ఇక్కడ. నేను ఇక్కడ వచ్చేసి మన బుక్స్ ఏమైనా ఉంటే ఇక్కడ రిటర్న్ చేయొచ్చు ఐడి ట్యాప్ చేసుకొని. ఇది అది. అండ్ ఇది వచ్చేసి మనకి జిరాక్స్ మిషన్ అనమాట. ఇక్కడ జిరాక్స్ తీసుకోవచ్చు మనం దీంట్లోంచి. ఇవి అవి. నేను ఇక్కడ ఆఫీస్కి డెస్క్టాప్స్ ఉంటాయి, దీంట్లో కూడా మనం ఏమైనా కావాలంటే లాగిన్ చేసుకొని చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి ల్యాప్టాప్స్ అన్నమాట కాలేజ్వి. కాలేజ్ ల్యాప్టాప్స్ ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. ఐడి కార్డ్ ఇక్కడ ట్యాప్ చేస్తే బారో అని కొట్టి ట్యాప్ చేయాలి. సో మనకు ఇప్పుడు వచ్చేస్తుంది ప్రాసెస్. క్యాఫెటేరియా అనమాట. ఇటు వెళ్తే క్యాఫెటేరియా వస్తుంది. ఇదంతా అదనమాట సీటింగ్ క్యాఫెటేరియాకి. ఇక్కడ కూర్చోవాలి. ఇక్కడ ఏమైనా కావాలంటే కొనుక్కోవచ్చు మనం, కాకపోతే చాలా కాస్ట్లీ ఉంటాయి. 185 ఉంది చూడ ఒక్కటి. ఇది శాండ్విచ్. ఇది ఎంత ఉంది? మిక్స్డ్ మెలాన్ పాట్ అంట 190. కాస్ట్లీ ఉంటుంది. 185. ఇక్కడ కూర్చోవచ్చు అనమాట మంచిగా. పైనుంచి కప్పలు చూస్తున్నాయి కూడా. కప్పలు ఆగం చేస్తున్నాయి. బ్లాగ్ తీనిస్తాను ఎంత కష్టపడ్డా నేను. 3 కోతులు ఉన్నాయి, 2 కోతులు, 3వ కోతి. మా కాలేజ్ ఎంత మంచిదంటే పొద్దున్న 9 to 11 ఒక క్లాస్ ఉంటే మళ్ళీ సెకండ్ క్లాసు ఈవినింగ్ 4 to 6. టైం టేబుల్ తాగేసి ఇస్తారనమాట. ఇష్టం వచ్చినట్టు వాడికి వాళ్ళకి నచ్చినట్టు వాడు. గాయస్ అలసిపోయినాం. తిరిగి వ్లాగ్ తీసుకుంటాం మొత్తం. ఇట్లా సోఫాలో కూర్చున్న ఇప్పుడే తింటే ఒక పని అయిపోతుంది. సో కర్రీ వచ్చేసి ఎగ్ అనమాట. ఎగ్ రైస్ కలుపుకొని వచ్చేసిన. అప్పటి లోపల ఫోన్కి ఛార్జ్ అవుతుంది. ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు మనం. దీంట్లో ఇట్లా హోల్స్ ఉన్నాయి కదా, దాంట్లో యూకే అడాప్టర్తో ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు. ఇవన్నీ సోఫాస్. కూర్చోవచ్చు ఇక్కడ మంచిగా రిలాక్స్ కావచ్చు.
తినేసినాం ఇప్పుడే. ఏం చిల్లర కాదురా మీరు. ఇదంతా కింద అన్నమాట, మెట్ల మీద నుంచి ఇట్లా పైకి వస్తున్నాం. ఇదే అనమాట మన కాలేజ్ స్టెప్స్. సో ఇట్లా అని నడుచుకుంటా ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకుని ఉండొచ్చు అనమాట. ఇక్కడ ఉంటారు, అలా వస్తారు. ఫోటో కావాలన్నా. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్. ఓకే, హాయ్ బ్రో. నా పేరు గోపి. ఒకే సంవత్సరం గుట్కా నమలేని ఇప్పుడు నాకు నోటి క్యాన్సర్ ఆపరేషన్ జరుగుతుంది. ఓకే, హాయ్ బ్రో. నేను పేరు కూడా అక్షయ్ బ్రో. హాయ్ బ్రో. హాయ్ అక్షయ్. నిన్ను చూసాకనే అక్షయ్ అని మార్చుకుండు. పెద్ద ఫ్యాన్స్ కొంచెం ఓవర్ అయినట్లేదు. లైబ్రరీ పోదాం పైనకి. లైబ్రరీ స్టార్టింగ్ ఇది. లైబ్రరీకి ఇక్కడ నుంచి కూడా మెట్లు ఉండాలి పైన. ఎంత పైకి ఉందన్నమాట లైబ్రరీ. బుక్స్ ప్లేస్లు ఉంటాయి, ఇలా కూర్చొని బుక్స్ తీసుకొని చదువుకోవాలన్నమాట. ఇవన్నీ బుక్స్ అన్నమాట. అంత పెద్ద ఉంటుంది లైబ్రరీ. మనకు అసైన్మెంట్స్కి కానీ ఇంకా వేరే ఏదైనా చదువుకోవడానికైనా బుక్స్లో తీసుకొని రెఫరెన్స్ యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇది. సో స్టూడెంట్స్, రోహాంటన్ స్టూడెంట్స్ అందరికీ యాక్సెస్ ఉంటుంది. ఇట్లా ఇక్కడ రూమ్స్ కూడా ఉంటాయి అన్నమాట ప్రైవేట్గా. అంటే లైక్ గ్రూప్ డిస్కషన్స్కి దానికి ఇట్లా ఇక్కడ తీసుకొని అట్లా ఆ టైపు ఇక్కడ కూడా తీసుకోవచ్చు అన్నమాట. అవుట్ సైడ్ వ్యూ, అకామిడేషన్స్ కానీ బుక్స్ అనేది తీసుకున్న తర్వాత ఇక్కడ వదిలేయచ్చు అనమాట. ఏ బుక్ ఎక్కడ ఉందో ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవచ్చు పోయేటప్పుడు. దూరం ఉంటుంది అంటే అంత దూరం ఉంచుకుంటే ఇక్కడ దాకా లైబ్రరీ. అట్లా ఇవన్నీ నార్మల్గా మనం లాగిన్ చేసుకొని ఉండొచ్చు, వాడుకోవచ్చు. ఇట్లా ఉంటుంది అన్నమాట లైబ్రరీ, రోహాంటన్ యూనివర్సిటీ లైబ్రరీ. సో బిల్డింగ్ అంతా లైబ్రరీ అన్నమాట. అది ఇలాంటి ఇన్ఫర్మేషన్ బాక్స్ కోసం సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ఫోటోషూట్ చేస్తారు అడితే ఫోటోషూట్ అవుతుంది. గైస్ ఇదే ఇంకా వీడియో మోస్ట్లీ కవర్ చేసేసిన. మనం నార్మల్గా ఉండే క్వీన్స్ బిల్డింగ్ ఒకటి, ఇంకోటి ఇది లైబ్రరీ. ఇదే మోస్ట్లీ మనం ఉండే ఎక్కువ టైం స్పెండ్ చేసే ప్లేస్ ఈ యూనివర్సిటీలో. సో ఇదైతే అయిపోయింది. సో హాయ్ ఫ్రెండ్స్, ఇలాగే మా ఎల్లప్పుడు మా అక్షయ్కి సపోర్ట్ చేస్తుండండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఎంజాయ్ పండగ అబ్బా 6